హాయ్ అండి, నమస్తే అండి. సో ఈ ఫ్రాక్ అయితే కటింగ్ చూపించాను కదండి. అంటే అంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే అర్థమయ్యేలాగైతే నేను కటింగ్ చాలా క్లియర్గా అయితే చూపించానండి. సో మన స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ ఏంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్, ఇది బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్ రెండు పార్ట్స్ ఉంటాయి కదా, సైడ్ థ్రెడ్స్ ఉంటాయి. ఇది బాడీ పార్ట్, కింద బ్యాక్ పార్ట్ వేసాను, పైన తిరగేసి ఫ్రంట్ పార్ట్ వేసాను. అంటే పైన కనిపించేది మనకి తిరగేసి ఉంది, కింద కనిపించేది రైట్ సైడ్ ఉందన్నమాట. సో పైన జాయింట్ భుజాలు రెండు జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసేసిన తర్వాత ఇది హ్యాండ్ అంచులు జస్ట్ ఒక రెండు ఫోల్డ్స్, అంటే చిన్న ఫోల్డ్ మళ్ళీ చిన్న ఫోల్డ్ వేసి కుడతాం కదా, లైనింగ్ లేదు కాబట్టి. లైనింగ్ ఉంటే లైనింగ్ తిప్పేస్తాం. సో అలాగే హ్యాండ్స్ని చిన్న అంచు కుట్టేసి మనం హ్యాండ్స్ వేసేయాలి, హ్యాండ్స్ కుట్టేయాలి. సో యాక్చువల్గా చాలా ఫ్రాక్స్కి చాలా డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేశానండి. ఇగో చూసారు కదా, ఇది మడత. కానీ అన్నీ మిషన్ మీద చూపించాను. సో నేను ఇది ఏంటంటే సింపుల్గా చూపించాలని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే మీరు చాలా ఫ్రాక్స్ అయితే చూపించానండి మిషన్ మీద డైరెక్ట్గా. సో ఇది బ్యాక్ మనకి హుక్స్లు పట్టి కాజాలు పట్టి ఎలాగైతే కుడతామో అలాగే కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇది హుక్స్లు రైట్ సైడ్ వైపు ఉన్నది హుక్స్లకి కుడతాం కదా, అలాగే ఇలా తిప్పేసి జస్ట్ ఒక 1.5 ఇంచ్ వెడల్పు తీసుకొని ఆ పొడవు తీసుకొని అలా మడత పెట్టి కుట్టేసి లోపల తిప్పేసి మళ్ళీ కుట్టి వేసేయాలి. ఈ దీనివైపు ఏంటంటే ఇది కాజాల పట్టీకి ముక్క కింద నెయ్యాలి, హుక్స్ల పట్టీకి ముక్క పైన వేయాలి. అదే బ్లౌజెస్కి ఎలాగైతే కుడతాం సేమ్ అదే అలాగే కుట్టేసుకోవాలి మనం. ఇది ఇలా యువతలకు తిప్పేసి కింద కుట్టేసిన తర్వాత హుక్స్ల పట్టీ కాజాల పట్టీకి అండి ఇది ఎలా ఫోల్డ్ చేసేసి కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండో కుట్టు పక్కన ఇంకొక 1/2 ఇంచు దూరంలో రెండో కుట్టు కూడా వేసేయాలి, ఓన్లీ కాజాల పట్టికి. దీని మీద ఒకటి ఇలాగా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టి ఈ కింద ఇలా 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 కుట్టాలి, అంతే. ఒక దాని మీద ఒకటి పెట్టి కుట్టాలి. కంపల్సరీగా హుక్స్లు పట్టి పైన ఉండాలి, కాజాల పట్టి కింద ఉండాలి, అంటే మనం హుక్స్లు పెట్టుకోవడానికి వీలుగా. సో చూసారు కదండి, కుట్టేసిన తర్వాత ఇలాగ వస్తుంది మనకి. ఇప్పుడు మనం మెడముక్క కోసం యాక్చువల్గా రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి రౌండ్ అంటే చిన్న రౌండ్ జస్ట్ 2 ఇంచెస్ 3 ఇంచెసే కదా, అవసరం లేదు. సో 1.5 ఇంచు వెడల్పు తీసుకొని ఎంతైతే మనకి మొత్తం నెక్కకి కావాలో దానికన్నా డబల్ తీసుకోవాలి పొడవు. తీసుకొని మధ్యలో ఫోల్డ్ చేసేసి రౌండ్ వచ్చిన దగ్గర కుర్చీలు పెట్టుకుంటూ, చూసారు కదా చూపిస్తాను, అలా కుర్చీలు పెట్టుకుంటూ రౌండ్ ఎక్కడైతే వస్తుందో అంత మొత్తం ఈ చిన్నపిల్లలకి ఏంటంటే చుట్టూ రౌండ్ చిన్న చిన్న రౌండ్లో కనిపిస్తాయి కాబట్టి కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసి ఇలా లోపలికి తిప్పేసి పైన ఇంకో కుట్టు వేసేయాలి. అంచు మీద కుట్టు వేసేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక 1/4 ఇంచు దూరంలో ఇంకొక కుట్టు కూడా వేసేయాలి, చేతి పని లేకుండా. లేదు చేతి పని చేసుకుంటా అంటే వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి చేతి పని కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఎలా ఉంటేనే వాళ్ళకి బాగుంటాయి. పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం నెక్ డీప్ అది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం చేతి పని చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మనం ఇలా డాట్స్ వేస్తాం, ఫ్రంట్ 2 డాట్స్, బ్యాక్ 2 డాట్స్, భుజానికి ఎదురుగా కింద అనమాట. భుజం ఏదైతే లైన్లో ఉందో భుజానికి మధ్యలో లైన్ అలా వేస్తాం. చూసారు కదా, డాట్స్ వేసాను నేను. జస్ట్ ఒక 3 ఇంచెస్ వరకు వేస్తే సరిపోదు, 3-4 ఇంచెస్. చిన్నపిల్ల అండి ఇది, 4 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు సరిపోదు సన్నగా ఉన్న వాళ్ళకైతే, లేదంటే 4 ఇయర్స్. సో ఈ పాపకు నేను కుట్టిన పాపకైతే 4 ఇయర్సే, నా బ్రదర్ వాళ్ళ పాప. సో ఇలా స్టిచ్ చేసాను కదండి, బ్యాక్ 2 డాట్స్ అలాగే ఫ్రంట్ 2 డాట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు తీస్తే మనకు బాడీ పార్ట్ మ్యాక్సిమం తయారైపోయినట్టే. హ్యాండ్స్ కూడా మనం ముందు ఆల్రెడీ జాయిన్ చేస్తాం కదండి. సో ఇప్పుడు మనం పీసులు నేను ఇందాక కటింగ్ చూపించాను మీకు. ఆ కటింగ్ చూపించినప్పుడు ఫ్రంట్ పార్ట్కి 3 పీసులు, బ్యాక్ పార్ట్కి 3 పీసులు వస్తాయి. ఇప్పుడు ఒక పార్ట్ చూపిస్తున్నాను, ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఈ మధ్యలో పెద్దది, దీనికి ఇలా క్రాస్ ఉంది కాబట్టి ఇటు క్రాసే ఉంది కదా, 2 క్రాసే వస్తుంది మధ్యలో మొక్కకి. నేను కటింగ్లో చెప్పాను అన్నీ. సో ఈ చిన్న మొక్కకి ఏంటంటే ఒకవైపు స్ట్రైట్ ఒకవైపు క్రాసు వస్తుంది. సో అందుకని ఈ పెద్ద మొక్కకి క్రాసు, ఈ చిన్న మొక్క క్రాసు కలిపి కొట్టాలి, 2 క్రాసులు కలిపి కొట్టాలి. అలాగే ఈ 2 కూడా క్రాసులు కలిపే కొట్టాలి, స్ట్రైట్ క్రాసు కుట్టేయకూడదండి. దీనికి క్రాసు దానికి క్రాసు ఉన్నప్పుడు మాత్రమే మనం జాయింట్ వేసుకోవాలి. యాక్చువల్గా లోపల దారాలు వచ్చకుండా 2 మడతల కింద వేయచ్చు, కానీ కాటనే కాబట్టి డైరెక్ట్గా నేను కుట్టు వేసేస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది, అంటే మనకు ఒక ఫ్రంట్ పార్ట్ వచ్చినట్టు. అలాగే సేమ్ బ్యాక్ కూడా 3 ఉంటాయి, ఆ 3టిని ఇలాగే జాయింట్ చేసేసుకోవాలి. కాకపోతే మనకు చూసారు కదా కింద ఎగుడు దిగుడు ఉంది, నేను చెప్తాను అదేం చేయాలి అనేది. సో ఇది బ్యాక్ దాన్ని కూడా మనం ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు 2 ఇలాగ వస్తాయి, 2 పార్ట్స్ వస్తాయి, అంటే ఒక పార్ట్ ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్కి. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా మడత వేసుకుందాం. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఇలా మడత వేసుకొని ఒక దాని మీద ఒకటి పెడితే పైన సన్నగా కనిపించేది నడుము పార్ట్, పైన సన్నగా కనిపిస్తుంది కదండి, అదైతే నడుము పార్ట్. ఇటువైపు ఓపెన్, ఇటువైపు క్లోజు.
సో ఇది చూసారు కదా, కింద అన్నీ మనకి అని అంటే సరిగ్గా స్ట్రైట్గా మనకి రౌండ్ కరెక్ట్గా లేదు, ఎందుకంటే మనం క్రాసులు జాయింట్లు అవి కలిపాం కదా. సో అందుకని చెప్పి ఇలా మడత పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం కరెక్ట్గా మనకి ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో రౌండ్ షేప్ లాగా చూడండి, నేను డ్రా చేశాను. దాన్ని డ్రా చేసేసి కట్ చేసుకుని చూసారు కదా, కింద చక్కగా నీట్గా రౌండ్ వచ్చింది. పైన నడు, ఈ కింద వెడల్పుగా ఉన్నది కింద పార్ట్ అనమాట. అది ఖచ్చితంగా చేసుకోవాలండి, చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే కొంచెం చిరాకుగా ఉంటుంది చూడటానికి. సో ఇప్పుడు ఇది పైన బాడీ పార్ట్, ఈ కింద ఫ్రాక్ పార్ట్. దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి. కుట్టేసి ఇలా తిప్పేస్తే మనకు ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోద్ది, బ్యాక్ పార్ట్ అయిపోద్ది, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోద్ది. దేని పార్ట్ దానికి కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్టుగా. సో మన సైడ్ థ్రెడ్స్ వేస్తాం కదండి, వెనకాల తాళ్ళు కట్టుకుంటాం కదా. ఈ తాళ్ళు ఏంటంటే కొంచెం డిజైనర్గా చేసుకుంటే వెనకాతలా కట్టుకోవచ్చు, లేదు ముందునైనా కట్టుకోవచ్చు. నేనైతే ఇది ఒక 5 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను. 5-6 మన ఇష్టం, మన దగ్గర క్లాత్ ఉండే దాన్ని బట్టి తీసుకొని చూసారు కదా, వెడల్పు అటువైపు ఫోల్డ్ చేసేసి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక ఇలా క్రాస్ లైన్లో కుట్టేసి పైనుంచి ఇలా కిందకి వచ్చేటప్పటికి అలా సన్నగా చేసేయాలన్నమాట. వెడల్పు ఎక్కువ అనేది సన్నగా చేసేయాలి, అంటే నడుం దగ్గరకు వచ్చేసరికి సన్నగా అయిపోవాలి. అలానే మరీ డోరీ థ్రెడ్ అంత కాదు, కొంచెం సన్నగా. చూసారు కదా, వెడల్పు నుంచి అలా కిందకు వచ్చేది పైన క్రాస్, ఫస్ట్ ఇలా క్రాస్, తర్వాత ఇలాగ స్ట్రెయిట్ కాకుండా ఇలా క్రాస్గా వచ్చేయాలి. అప్పుడు మనకు అందం ఉంటుంది. స్ట్రెయిట్ కూడా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం ఇంకా ఇలా చేస్తే కొంచెం స్టైల్గా అందంగా ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోపల ఆల్రెడీ నేను మామూలుగా అయితే పిన్ పెట్టుకోవచ్చండి, లోపల పిన్నిస్ పెట్టేసి అప్పుడు కుట్టేస్తే ఆ పిన్నిస్ని పట్టుకొని లోపల బయటకు లాగేయచ్చు. అది కూడా నేను వేరే దానిలో చూపించాను. ఇదేంటంటే మనకి స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్తో తిప్పేస్తుంది. దేంతో అయినా తిప్పచ్చు, పెన్సిల్ అయినా దేంతో అయినా ఇలా తిరగేసేయాలి మొత్తం. ఇలా తిరగేస్తే మనకు చక్కగా థ్రెడ్ ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ వచ్చేస్తుంది. సో ఇలా డైరెక్ట్గా ఇలా షేపు కాకుండా ఇది డైరెక్ట్గా ఇలా కుట్టాను, జస్ట్ క్రాస్ వచ్చి. అలా కాకుండా ఇక్కడ మళ్ళీ లట్కన్స్ షేప్లా కూడా నేనైతే స్టిచ్ చేసాను, ఎందుకంటే చాలా ఫ్రాక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ పెట్టాను, అది కూడా నేను అయితే అప్లోడ్ చేసానండి. మేబీ మీకు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి, అంటే 1 వీక్లో 3 అని పెడతాను నేను వీడియోస్, 3 or 4 అనేది. సో దాన్ని బట్టి మీకు వస్తాయి. చూసారు కదండి, ఇది చక్కగా నడుం ద్వారా మనం జాయింట్ వేసేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా పెడితే మనకి లోపల ఇలా కుట్టు వేసుకోవాలి. సైడ్ జాయింట్ అనమాట. పైకి కనిపించేది భుజాలు, బాడీ పార్ట్, కింద ఫ్రాక్ పార్ట్. తర్వాత ఈ కింద జిగ్జాగ్ అక్కర్లేదండి, దీనికి జస్ట్ ఫోల్డ్ చేసేసి 2 ఫోల్డ్స్, చిన్న ఫోల్డ్ ఇంకో ఫోల్డ్. లేదా బార్డర్స్ వేసుకుంటే బార్డర్స్ వేసుకోవచ్చు, ఇంకేదైనా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, అలా ఏదైనా. సో ఇప్పుడు మనం తాడు పెట్టేటప్పుడు ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్గా నడుము ఎక్కడైతే మనం జాయింట్ వేసామో అక్కడ ఈ క్లాత్ పెట్టి సన్నగా వచ్చింది కదా, సన్నగా వచ్చిందని అక్కడ పెట్టాలి. ఇలా వేసేయాలి. ఇలా వేసేసి ఈ మిగతా తోడంతా యువతలైపు ఉండాలి. మిగతా తోడ ఎక్కడ కూడా మనకి కుట్టు పడకూడదు. ఓన్లీ నడుం దగ్గర మాత్రమే చిన్న పార్ట్ ఏదైతే పెడుతున్నామో ఇప్పుడు దాని మీద మాత్రమే కుట్టు పడాలి. మిగతా అంతా మధ్యలో అలా ఖాళీగా ఉండిపోవాలి, అంతటికీ కుట్టు పడకూడదు. ఓన్లీ అక్కడ ఒకటే సైడ్కి మనం ఎంతైతే మన సైజు బట్టి జాయింట్ వేసేసుకొని ఖర్చు పెట్టుకొని చక్కగా తిరగేసేసి చూసారు కదండి, మంచి డిజైన్ అయితే వచ్చింది. సో ఇది ఇలాగా 3 పీస్ ఫ్రాకు, అలాగే ఫ్రిల్స్ కుర్చీల ఫ్రాకు, అలాగే క్రాస్ కట్, అలాగే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. అలాగే థ్రెడ్స్ కూడా రకరకాల మోడల్స్ అయితే నేను పెట్టాను. అన్నిటికీ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇది 3 to 4 ఇయర్స్ అయితే సరిపోద్దండి పక్కా కొలతలో. కొంచెం ఏమైనా పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటే కొంచెం ఒక 1/2 ఇంచు 1 ఇంచు పెంచుకుంటే సరిపోద్ది. నేను ఆల్రెడీ కటింగ్లో అన్నీ చూపించాను, ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. యాక్చువల్గా ఇది బ్లౌజ్ పీస్, చిన్న బ్లౌజ్ పీస్, అలాగే పెద్ద బ్లౌజ్ పీస్ కూడా కాదు. కానీ మనం ఇలా కట్ చేసుకుంటే చక్కగా సరిపోదు. ఇలా పీసులు వేసుకుంటే ఏంటంటే మనకి నడుందర సన్నగా వచ్చి కింద గేర్ కూడా బాగా వస్తుంది. డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం కుచ్చులు వస్తాయి, ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే చక్కగా మంచి షేప్ కనిపిస్తుంది అనమాట. సో ఇది డైరెక్ట్గా కుచ్చులు, ఇది ఏంటంటే ఇంకా చిన్న పీస్ వచ్చింది, ఇంకా పీసులు కూడా వేయడానికి లేకుండా 70 సెంటీమీటర్స్ అనమాట. దాంతో చేసిన ఫ్రాకు, దానికి ఎక్కడ కొలతలు తీసుకోవాలి ఎలా అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఇలా దగ్గర 5 ఫ్రాక్స్ 6 ఫ్రాక్స్ అనుకుంటా నేను స్టిచ్ చేశాను. ఒక మంచి డిజైనర్ ఫ్రాక్ కూడా ఉందండి, కొన్ని కాటన్ కొన్ని డిజైనర్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.